నిజాం కాలంలో 5 లక్షలు ఖర్చు చేసి అద్భుతమైన కట్టడం నిర్మించారు. 7.5 కిలోమీటర్ల దూరం నుంచి పైప్ లైన్తో తాగునీరు సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరాకు అనా పైసా ఖర్చు లేదు. ఎత్తిపోసే కరెంటు మోటార్లు లేవు. విద్యుత్ వినియోగం లేదు. 8.5 దశాబ్దాలుగా గ్రావిటీతోనే నీటి సరఫరా చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల దాహాన్ని తీరుస్తున్నారు. జిల్లాలోని ఫిల్టర్ బెడ్పై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్లో అద్భుతమైన కట్టడం. ఆ కట్టడాన్ని చూసి ఆశ్చర్యపోతున్న ఇంజనీరింగ్ నిపుణులు. 8.5 దశాబ్దాలుగా గ్రావిటీతో నీటిని అందిస్తున్న పథకం. ఈ 8.5 దశాబ్దాలుగా గ్రావిటీతో నీటిని ఎలా సరఫరా చేస్తున్నారు, ఏ విధంగా సరఫరా చేస్తున్నారు? ఆదిలాబాద్ పట్టణానికి అనా పైసా ఖర్చు లేకుండా తాగునీరు సరఫరాపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా ప్రజల దాహం తీర్చడానికి నిజాం కాలంలో అద్భుతమైన కట్టడం నిర్మించారు. పట్టణానికి సమీపంలో మావల గ్రామం ఉంది. గ్రామ సమీపంలోని చెరువు నుంచి ప్రజలకు తాగునీరు అందించేందుకు లండన్ నుంచి నిపుణులను పిలిపించారు. ఆ నిపుణుల సూచనతో 1938వ సంవత్సరంలో మావల చెరువు నుంచి ఆదిలాబాద్ పట్టణానికి తాగునీరు అందించేందుకు నిర్మాణ పనులు చేపట్టారు. అయితే చెరువు ఉన్న ప్రాంతం పల్లపు ప్రాంతం. అక్కడి నుంచి ఎత్తైన ప్రాంతంలో ఉన్న పట్టణానికి నీరందించేలా పైప్ లైన్ ఏర్పాటు చేశారు. 7.5 కిలోమీటర్ల దూరం నుంచి ఫిల్టర్ బెడ్ను నిర్మించారు. ఎలాంటి కరెంటు మోటార్లు, పంపులు లేకుండా కేవలం గ్రావిటీతోనే నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ రోజుల్లో ఈ ప్రాబ్లం లేకుండా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లంలో మోటార్లు వాటి ఛార్జెస్ అవి ఇబ్బంది కలగకుండా ఎలక్ట్రిసిటీ సోర్స్ కూడా లేని కారణంగా ర్యాపిడ్ మనకంతా గ్రావిటేషన్ మీద మామూలుగా ఏదైతే ట్యాంక్ ఉంటుందో మనకి మెయిన్ సీ లెవెల్ నుంచి ఆ ట్యాంక్ లెవెల్ కన్ఫర్మ్ చేసుకొని ఆ ట్యాంక్ నిండగానే వాల్వ్ ఒక డైరెక్షన్ పెట్టారు. అదే వాల్వ్ ఇప్పటికీ మనం ఆపరేట్ చేసుకుంటూ బ్రహ్మాండంగా సరఫరా జరుగుతుంది. అయితే ఆ వాల్వ్ మనకి ఏదే స్టేజ్లో ఉంటే వాటర్ ఆ లెవెల్ ఇప్పినేసుకుంటే ఇప్పిన వెంటనే గ్రావిటీలో వితిన్ ఒక 30 to 40 మినిట్స్లో పైప్ లైన్ నిండుకుంటూ వాటర్ వచ్చేస్తుంది. పైప్ లైన్ ద్వారా గ్రావిటీతో ఫిల్టర్ బెడ్కు నీరు చేరుకుంటుంది. నీటిని శుద్ధి చేయడంలో అద్భుతమైన విధానం ఉంది. మొదట నీరు సాగ్రిగేషన్ చేసే ట్యాంకులోకి మావల చెరువు నుంచి చేరుతుంది. ఇక్కడే నీటిలో వ్యర్థ పదార్థాలను, మట్టిని దానికదే వేరు చేసేలా నిర్మాణాలు ఉన్నాయి. ఈ ప్రక్రియతో వ్యర్థ పదార్థాలు, మట్టి అంతా కిందికి చేరుతుంది. ఇక్కడ పనులు చేయడానికి మనుషులు అవసరం లేదు. దానంతటదే వ్యర్థాలను వేరు చేసే ప్రక్రియ ఆటోమేటిక్గా కొనసాగుతుంది. అనేక పద్ధతుల్లో ఇవాళ చేసినప్పటికీ కూడా అది 85 సంవత్సరాలుగా ఈ యొక్క నీరు ఆదిలాబాద్ పట్టణ ప్రజలను దాహిత్యం తీరుస్తున్నది. అది కూడా ఎటువంటి ఇవాళ ఈ కట్టడాలన్నీ కూడా మేము చూస్తే చాలా ఆశ్చర్యపోలేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇంత అద్భుతమైన కట్టడాలు మరెక్కడ కూడా కనిపించవు. కాబట్టి అది చాలా గొప్ప విషయం కానే మేము భావిస్తూ వస్తున్నాం. నిరంతరంగా 85 సంవత్సరాలుగా ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి లోపం లేకుండా ఇవాళ కొనసాగుతుందంటే చాలా గొప్ప విషయంగానే మేము భావిస్తూ వస్తున్నాం. నీరు సాగ్రిగేషన్ ట్యాంక్ నుంచి ఫిల్టర్ బెడ్కు చేరుకుంటుంది. ఇక్కడ నీటిని శుద్ధి చేస్తారు. ప్రతిరోజు 15 లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేసి జిల్లా ప్రజలకు సరఫరా చేస్తున్నారు. సాధారణంగా శుద్ధి చేసిన వాటర్ను ట్యాంకులకు సరఫరా చేస్తారు. కానీ అప్పట్లో వాటర్ ట్యాంకులు లేకపోవడంతో నేరుగా ప్రజల ఇంటికి నల్లాల ద్వారా నీటిని సరఫరా చేశారు. 85 సంవత్సరాల నుంచి ఎన్నడూ నీటి సరఫరా ఆగలేదు. ప్రజల దాహాన్ని తీర్చుతోంది. ఇక్కడ మావల పంప్ హౌస్ నుంచి మనకు ఫిల్టర్ బెడ్ వరకు ఏదైతే 7-8 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ పైప్ లైన్ ఉన్నదనేది కూడా ఎవరు పసిగట్టలేరు ఇప్పటికి కూడా. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ఆ కాలంలో ఎలాంటి పైప్ వాడినరు, సిమెంట్ పైప్ వాడినరా, ఇనుప పైప్ వాడినరా, ఏ పైప్ వాడిండ్రా అనేది కూడా చేయడండి. ఇప్పుడు మనము మిషన్ భాగరత చూస్తే దాదాపు వేసి ఒక 5-6 సంవత్సరాలు కాలేదు, ఎక్కడో పెచ్చలబడు, ఎన్నో నీళ్లు పోవుడు, పైప్ లైన్ పలగొట్టుడు, జనాలకు ఇబ్బంది పడుడు, కొన్ని జాగాల నీళ్ళు అందకపోవడు, ఇలా చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. కానీ మావల పంప్ హౌస్ నుంచి నేటి వరకు నాకు తెలిసిన విషయానికైతే ఇప్పటి వరకు ఎవరికి ఇబ్బంది పడ్డది, ఇక్కడ నుంచి నీళ్లు వృధాగా పోయింది అనేది విషయం లేదు. నిరంతరంగా ఫిల్టర్ బెడ్కు నీళ్లు పోస్తూ ఉంటుంది. అనా పైసా ఖర్చు లేకుండా నీటిని సరఫరా చేయడం గొప్ప విషయం అంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు. ఇప్పుడు గ్రావిటీతో నీటి సరఫరా లేకపోవడంతో నెలకు లక్షల రూపాయలు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నామంటున్నారు. గ్రావిటీతో నీటిని సరఫరా చేసి 100 కోట్ల ఖర్చు ఆదా అయ్యాయంటూ ఈ పథకాన్ని అభినందిస్తున్నారు ప్రజలు.